మిత్రమా అందరికీ నమస్కారం. నేను మీ సుల్తాన్ పైల్వాన్ని. ఒక మంచి ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వచ్చారు. అది ఏమంటే 5 రోజుల క్రితం కొడంగల్ అంటేనే సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ అని అందరికీ తెలుసు. ఆ దాంట్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే రాత్రి కొన్ని మార్గులు కొన్ని దుండగులు కొన్ని దొంగలు కొందరు ఏమంటే అటువంటి పని చేశారు, నీచ పని చేశారండి. అది ఏం పని అంటే రాత్రి పగలు కొడంగల్ 5 రోజు ఎంట కొన్ని దుర్మార్గులు 2 మహబూబ్ సుబాని దర్గాలు 3 మశాన వాటికలు కబ్రస్థానాలను రాత్రి పగలు అర్ధరాత్రి పోలీసుల భారీ బందోబస్తుతో వాళ్ళు ఈ మహబూబ్ సుబాని దర్గాని ధ్వంసం చేశారు. అది ఎవరికి నోటీస్ ఇవ్వలేరు, ఎవరిని చెప్పలేరు. ఈ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉండంటే ఈ దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మన కొడంగల్ డెవలపర్ కాడా ఆఫీసర్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళపై ఒక మంచి పిటిషన్ పెట్టి ఒక లాయర్ని హైర్ చేసి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్గా మనం లా ఆర్డర్తో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని తరిమి కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇటువంటి ఏమంటే ఇంకోటి మన తెలంగాణ అంటే ఫస్ట్ కొడంగల్ అంటే మన సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ అని అందరికీ తెలుసు. ఇటువంటి ఇంకోటి జరగరాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముస్లిం మానవభావాలతో ఆడుకుంటున్నారు అందరూ. ఈ దర్గాలని ధ్వంసం చేసి ఈ మస్జిద్లని ధ్వంసం చేసి ఈ మశాన వాటికలను ధ్వంసం చేసి ఎట్లా అంటే రాత్రి పగలు 2 గంటలకి ఈ ఇన్సిడెంట్ జరిగింది కొడంగల్లో సీఎం కాన్స్టిట్యున్సీ. ఎంత పెద్ద ముస్లిం మానవభావాలతో ఆడుకుంటున్నారు అందరూ. నేనేం చెప్తున్నానంటే ఇది ఒక్కరిది పని కాదు, ఇది పెద్ద చైన్ ఉన్నది. వాళ్ళ పేర్లు చెప్తున్నా కదా, పెద్ద చైన్ ఉన్నది. ఈ ముస్లిం మానవభావాలతో ఆడుకుంటున్నాం. ఈ రోడ్ వైండింగ్ పని అని చెప్తున్నారు. రోడ్ వైండింగ్ పని ఉంటే సరే చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. ఎవ్వరికి ఇన్ఫార్మ్ చేయలేరు. కొంచెం పక్క నుంచి కూడా జగా ఇడిచి కూడా పోవచ్చు, కానీ ఇటువంటి చేయలేరు. వాళ్ళు తెలిసి ఇటువంటి పని చేశారు. ఈ దర్గాలను కబ్రస్థానాలు ధ్వంసం చేయాలని ఆలోచన పద్ధతితో వీళ్ళు ఈ ధ్వంసం చేశారు. ఈ కొడుకుల మీద ఈ దొంగల రాజ్యాల మీద ఈ దొంగ ఆ బలరాం రెడ్డి, ఆ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ మీద ఒక ఖచ్చితంగా కేసు పెట్టాలని నేను మన కొడంగల్ వాళ్ళ అందరితో కలిసి చెప్తున్నాను. మా ముస్లిం వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి మనం సస్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేను ఏమంటున్నా అంటే నేను ఒక ముస్లింని, నాకు కూడా ఎంతో బాధ ఉన్నది. ఎందుకంటే అది చెప్పలేరు. రాత్రి పగలు దొంగ శాసనంగా దొంగల్లాగా అది ధ్వంసం చేసినట్టు ఎంత బాధ ఉంటుంది. అది మహబూబ్ సుబాని దర్గా, అది గౌస్ ఆజం మేము నమ్ముతాం. నేనే నమ్మను, పక్క వాళ్ళు కూడా నమ్ముతారు. ఎంతోమంది ఆస్థ ఉన్నది దాని మీద. అది పవిత్ర స్థలం, హోలీ ప్లేస్. ఇది ఒక్కటి కాదు, ఎవ్రీ హోలీ ప్లేస్. ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ పర్సన్, ప్లీజ్ ఇన్ఫార్మ్ అండ్ దెన్ ఆఫ్టర్ డిమాలిష్ దట్. ఎందుకంటే ఈ రాజ్యంలో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి ఎన్నో జరుగుతాయి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ చూస్తున్నాం మనం, ఎన్నో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నో దర్గాలని మస్జిద్లని ధ్వంసం చేస్తున్నాం. అక్కడ బీజేపీ ఉన్నది. చెప్పేది ఏమంటున్నా అంటే ఇటువంటి ఇంకోటి జరగరాదని నేను మనస్ఫూర్తిగా సుల్తాన్ పహల్వాన్ కోరుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే ఆ కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం మీద ఒక మంచి ఫైల్ పిటిషన్ కేసు పెట్టి వాళ్ళకి సస్పెండ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో కలెక్టర్ కూడా ఉండాలి, ఆ దాంట్లో కలెక్టర్ కూడా ఉన్నట, ఆ దాన్ని కూడా సస్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఆ కొడంగల్ డెవలపర్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆ కాడా ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొకటి ఆ రోడ్ వైండింగ్లో ఉంటారు కదా కాంట్రాక్టర్, ఆ దాని మీద కూడా కేసు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఇటువంటి ఇంకోటి జరగరాదని కొడంగల్లో కాదు,